మరి ఈ రోజు మన యూత్ స్పెషల్ సెగ్మెంట్ లో మనకు ఒక బ్యూటిఫుల్ ఐటమ్ నేర్పించడానికి సౌమ్య రెడీగా ఉంది. మరి ఏ ఐటమ్ నేర్పిస్తుందో అడిగేద్దామా? హాయ్ సౌమ్య. హలో, హౌ ఆర్ యు? యా గుడ్. ఓకే, హౌ ఆర్ యు? యా ఐ యామ్ సో ఫైన్. సౌమ్య, మరి ఈ రోజు మా యూత్ స్పెషల్ ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఏ ఐటమ్ నేర్పిస్తావా అని చెప్పి. నేను ఈ రోజు ఒక వెరైటీ ఐటమ్ చూపించబోతున్నాను. వెరైటీ ఐటమ్ దహి ఆలు కబాబ్స్. ఓకే, సో స్నాక్ ఐటమ్. యా ఎగ్జాక్ట్లీ. సో మరి దహి ఆలు కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తావా? ఆలు, కారం, నూనె, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, నెయ్యి, పెరుగు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, టమాటా సాస్, శనగపిండి. సో మరి దహి ఆలు కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసారు కదా. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మామూరి వంటలోని యూత్ స్పెషల్ లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మామూరి వంట. ఈ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లో 0% ఆఫ్ కొలెస్ట్రాల్ అండి. ఓకే సౌమ్య, సో మరి ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసుకుందాం. బౌల్. యా ఓకే, ఫస్ట్ కొంచెం శనగపిండి వేసుకుందాం ఇందులో. శనగపిండి ఎంత పడుతుంది ఇది? మామూలు కొంచెం చాలు, 1/4 కప్. 1/4 కప్. ఓకే, ఇంత సరిపోతుంది. నెక్స్ట్ విల్ టేక్ సమ్ ఆలూస్. ఆలు అంటే ఇది ఉడకపెట్టిన ఆలు ఇందులో వేసి స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో మొత్తం. సో విల్ టేక్ కొన్ని మాత్రం చాలు, కొన్ని సరిపోతాయా? కొన్ని సరిపోతాయి. అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎ దహి ఆలు కబాబ్, విల్ టేక్ సమ్ కర్డ్. కర్డ్. ఇదెంత? ఒక స్పూన్, 1 or 1.5 స్పూన్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అంతేనా? యా. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్. ఓకే, సో మీరు కొంచెం కొంచెం అంటే ఎంత వేస్తుందని ఆశ్చర్యపోకండి. మన సౌమ్య భాషలో కొంచెం అంటే 1/4 టీస్పూన్ అన్నమాట. అంతేనా? యా ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ కారం. ఎందుకంటే మళ్ళీ మనం మిర్చి కూడా యాడ్ చేసుకుంటాం ఇందులో, అందుకని కారం కొంచెం సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చా? 1/2 స్పూన్. ఓకే, యా. సో నెక్స్ట్ ఏం వేయాలి? కొంచెం పసుపు వేద్దాము. ధనియా పౌడర్. ఇదెంత? కొంచెం 1/4 చాలు. కొంచెం మిర్చి, ఎందుకంటే ఇందాక కారం వేసాం కదా, మరి ఎక్కువ స్పైసీ అయిపోతుంది. సో విల్ టేక్ ఒక 4-5 మిర్చీస్. ఓకే, నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్. సో మన కబాబ్స్ కి సరిపోయేంత. యా ఎగ్జాక్ట్లీ. ఓకే, స్నాక్ ఐటమ్స్ బాగా ఇష్టమా నీకు? యా, నేను హాట్ ఎక్కువ తింటాను, స్వీట్ అస్సలు. హాట్. యా. ఓకే, ఇప్పుడు ఇందులో ఇవి యాడ్ చేసేసాము. సో విల్ స్మాష్ ఇట్ అన్నమాట. ఓకే, ఏం చదువుకున్నావు నువ్వు? నాది ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయింది. ఓకే, సో నౌ ఏంటి జాబ్ లేకపోతే అంటే ఆల్మోస్ట్ ఆన్ ది ట్రాక్. ఇంకా కాల్ లెటర్ రాలేదు. యాక్చువల్లీ స్టేషన్ లోకి రావాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నో హోప్ఫుల్లీ వస్తుంది అనుకుందాం. సో మరి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫ్రీగానే ఉన్నావు. వెయిటింగ్ ఫర్ కాల్ లెటర్. ఎంజాయింగ్ మై హాలిడేస్ అన్నమాట. వెరీ లాంగ్ హాలిడేస్. సో మొత్తం చక్కగా మ్యాష్ చేసేస్తున్నా. ఫుల్ ఇట్లా మ్యాష్ అయిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ కొంచెం టైట్ గా ఉంది అని మనకి ఇట్లా అనిపిస్తే వీ కెన్ యాడ్ సమ్ మోర్ దహి ఇంటూ ఇట్ అన్నమాట. కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకొక కొంచెం స్పూన్ యాడ్ చేద్దాం, ఎందుకంటే కొంచెం టైట్ గా అనిపిస్తుంది కదా. సో వాటర్ యాడ్ చేయం కాబట్టి ఓన్లీ విల్ మేక్ ఇట్ త్రూ దహి అన్నమాట. ఓకే, సో ఇట్స్ దహి ఆలు కబాబ్. సో మామూలుగా దహి మాత్రమే వేస్తాము. సో ఇప్పుడు చక్కగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఇవి మనం కబాబ్స్ లాగా చేసుకుందాం. కబాబ్స్ లాగా. ఓకే, సో ఈ కబాబ్స్ అంటే మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు కదా. మనకి ఎలా తినాలనిపిస్తే అట్లా. కాకపోతే మోస్ట్లీ మనకు టైం ఉండదు కాబట్టి మనం అలా రౌండ్ గా చేసుకొని తినేస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఫస్ట్ పాన్ పెట్టేద్దాము. పాన్ పెడదామా ఇప్పుడు? ఓకే, సో పాన్ పెట్టేసాం కదా. వాట్ నెక్స్ట్? సో ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేయించాను ఆయిల్లో వేయించాను. కట్ చేసిన తర్వాత అంటే కొంచెం క్రిస్పీగా, ఇప్పుడు మనం అది అందులో వేచేస్తాం కదా, కొంచెం నెయ్యి వేసి అందుకొని క్రిస్పీగా వచ్చేస్తాయి. అయితే పచ్చి వేస్తే ఏంటంటే మనకి అలా కబాబ్స్ లాగా ఒత్తుకున్నప్పుడు రావు అన్నమాట, ప్రెస్ చేసినప్పుడు. అందుకనే ఆయిల్లో వేయి. ఒక 2 టేబుల్ స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ ఆల్రెడీ వేయించేసాం కాబట్టి వేసేసాం. సో మొత్తం బాగా మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ పెనం పెట్టాం కదా, ఇది వేడైంది, ఆల్మోస్ట్ వేడైపోయింది. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం నెయ్యి వేద్దాం పైన కావాల్సినంత కొంచెం. సో సైడ్ కి వేసావు కదా? సైడ్ కి వేసాను, పట్టుకోండి. ఇది కొంచెం నెయ్యి ఇలా స్ప్రెడ్ చేయాలా? నెక్స్ట్ ఇది ఇలా మామూలుగా రౌండ్ గా మనం కబాబ్ షేప్ లో చేసేసుకోవాలి.
ఓకే సౌమ్య ఎగ్ షేప్ చేస్తున్నావా రౌండ్ షేప్ చేస్తున్నావా సౌమ్య? ఏ షేప్ అయినా పర్లేదండి, వి క్యాన్ డూ ఇట్ ఇన్ ఎనీ షేప్. ఓకే ఓకే సో చూస్తున్నా కదండి ఇక్కడ ఈవిడ చేసే మ్యాథ్స్ చూడలేక నేనే కబాబ్స్ చేస్తున్నారు. సో ఐటమ్ మొత్తం చేసిన నాకే వస్తుంది సౌమ్య. నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న కబాబ్స్ ఒక్కొక్కటి మనం దీనిపైన వేసుకుందాం. ఓకే సో పెట్టేద్దామా ప్యాన్ చుట్టూ? యా, కాకపోతే ఒక్కొక్కటి వేసినప్పుడు కాసింత నెయ్యి వేస్తే కింద స్టిక్ అవ్వకుండా ఉంటాయి. అవునా? ఇప్పుడు ఇలా వేసాం కదా, దీనిపైన ఒకటి పెట్టేసేయండి. సౌమ్య కబాబ్ చక్కగా ఫ్రై అవుతున్న స్మెల్ వస్తుంది కదా? యా. ఓకే సో నౌ ఇప్పుడు ఇది ఒక సైడ్ కాలిపోయింది, మనం టర్న్ చేసేసుకుందాం వీటిని ఇంకొక సైడ్. ఓకే ఇలా తీసుకొని ఇలా రౌండ్ వేసేద్దాం, లేకపోతే విరిగిపోతాయి కదా. అవును. ఇంకా నెక్స్ట్ సైడ్ టర్న్ చేసినప్పుడు నెయ్యి కానీ ఇంకేం వేయక్కర్లేదా? అంటే ముందే చాలా వేసేసాం కదా, సరిపోయినంత. ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏం లేదు. అవసరం లేదు. ఓకే నువ్వు ఇలా టర్న్ చేసేసాం కదా, అది కూడా గోలాలి, మళ్ళీ వెనక కూడా వేగాలి. ఓకే సో మరి అది వేగేలోపు ఒక చక్కటి బ్యూటీ టిప్ ఏదని చెప్తావా? యా చెప్తానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చలికాలం కదా, చాలా వింటర్. మనకి అందరం పెద్ద ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్కిన్ పగిలిపోవడం, అంత ఫేస్ పగిలిపోవడం, స్కిన్ పగిలిపోవడం. అలాంటి వాటికి మామూలు కొంచెం శనగపిండి తీసేసుకొని అందులో కాసింత పసుపు, కొంచెం ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేసి దాంట్లో పాల మీగడ పైన మీగడ కొంచెం వేసి, పసుపు, హానీ, కొంచెం తేనె వేసేసి అది ప్యాక్, కొంచెం కర్డ్ లేకపోతే మిల్క్ ఏదైనా వేసుకోవచ్చు, వేసి అది ఒక ప్యాక్ లాగా అయిపోతుంది. అది హ్యాండ్స్ కి మొత్తం ఫేస్ కి పెట్టేసుకున్న తర్వాత కాసేపు ఒక 10 minutes ఉంచుకొని వేడి వాటర్ లో మళ్ళీ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని అప్పుడు స్నానం చేస్తే కనుక స్కిన్ ఇలా పగిలిపోయే సమస్య మాత్రం పోతుంది. యా, నేను ట్రై చేశాను అందుకని. ఓకే విన్నారు కదండి, ఇవాళ మన యూత్ స్పెషల్ లోని సౌమ్య చెప్పిన బ్యూటీ టిప్ మీకోసం మరొకసారి. శీతాకాలంలో శరీరంలో వచ్చే పగుళ్లు తగ్గిపోవాలంటే శనగపిండిలో కొద్దిగా పాల మీగడ, కొన్ని పాలు, కొంచెం తేనె, కొద్దిగా పసుపు, అంతేనా? ఓకే సో ఇవన్నీ ఆలివ్ ఆయిల్ కూడా కొంచెం ఆలివ్ ఆయిల్. ఓకే సో 2 చుక్కలు ఆలివ్ ఆయిల్ ఇవన్నీ వేసి ప్యాక్ లా చేసుకుని దాన్ని పగుళ్ళు వచ్చిన చోట అప్లై చేసి 10 నిమిషాలు ఆగిన తర్వాత కొన్ని వేడి నీళ్లలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఆ నీటితో గనక స్నానం చేసేస్తే పగుళ్ళు అనేవి తగ్గిపోతాయట. మరి శీతాకాలంలో ఈ బ్యూటీ టిప్ మీకు చాలా అవసరం అండి, తప్పకుండా ఫాలో అయిపోండి. సో మరి చూసేద్దామా? యా, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సైడ్లా గోలిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ ఇచ్చేసేయండి. ఓకే సో మరి వీటి కాంబినేషన్ ఏంటి? టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి. టమాటో సాస్. ఓకే సో ఇప్పుడు ఇవి సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. ఓకే సో రెడీ అయిపోయాయా? యా, సో ఇవి రెడీ అయిపోయాయి. వీటిపైన గార్నిష్ కోసం మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, సో కొన్ని ఉల్లిపాయలు పెడదాము. ఓకే ఉల్లిపాయలతో తింటే కూడా చాలా బాగుంటాయి. ఉల్లిపాయ టమాటా సాస్. అవునా? యా. ఓకే ఆలు దహి కబాబ్ రెడీ. ఓకే